ఏలూరు రోడ్లో ఉన్నటువంటి శ్రీ దేవి మహంకాళమ్మవారి ఆలయం వద్ద 7వ వార్షిక దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు 3వ రోజు కార్యక్రమం జరుగుతోంది. 3వ రోజున శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో మహంకాళమ్మవారు భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. అలాగే 4వ రోజు రేపు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా ఈ 10 రోజుల కార్యక్రమంలో తప్పనిసరిగా ప్రతిరోజు ఒక్కొక్క విశేషమైనటువంటి అలంకారంలో దర్శనమిచ్చేటటువంటి మహంకాళమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అలాగే 9వ తేదీ బుధవారం సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు విప్పరు చెందినటువంటి పంతులు గారు నరసింహాచార్యులు గారి నేతృత్వంలో ఉదయం నుంచి కూడా పిల్లలకి సరస్వతి పూజ జరిపించడం జరుగుతుంది. దానికి కావలసినటువంటి పూజా సామాగ్రి కానీ, అలాగే పూజ అనంతరం పూజలో పెట్టుకునేటటువంటి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ ఇవన్నీ కూడా ఆలయ కమిటీ వారే సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 9వ తేదీ బుధవారం నాడు జరిగేటటువంటి సరస్వతీదేవి అలంకరణలో పాల్గొనేటటువంటి పిల్లలందరి పేర్లు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆలయం వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే విజయదశమి రోజు 12వ తారీఖున ముందు రోజు సెమీ పూజ కార్యక్రమం, అదే రోజు సాయంత్రం సెమీ పూజ కార్యక్రమం కూడా ఉంటుంది. 15వ తేదీ మంగళవారం నాడు అన్న సమారాధన కార్యక్రమంతో ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి అందరూ ఈ ఉత్సవాల నిర్వహణలో మాకు సహకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగేలా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అనురాగ శ్రీవల్లి